డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కేసీఆర్ పిట్ట కథలు చెప్పారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సెటైర్లు వేశారు. 10 ఏళ్లలో పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారు అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు వస్తే డబుల్ బెడ్రూమ్లు చూపిస్తామన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద పెద్ద కథ చెప్పింది అధ్యక్ష. ఏమని, దసరా పండుగ నాడు అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది. వినండి వినండి, అత్త చీరేడ మార్చుకుంటుంది. అట్లాగే అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది. బర్రెగోడ్లు ఏడగట్టేస్తారు, కోడి పిల్లలు ఏడగట్టేస్తారు. మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 2 గదులు ఇస్తాం, ఒక హాల్ ఇస్తాం, ఓ కిచెన్ ఇస్తాం, కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని పెద్ద కథ చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిజంగానే చేస్తారేమని నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్ ఇండ్ల కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే కట్టిన మేమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు. అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా.